హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిలు విడుదల అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి జనవరి 1, 2024 నుండి అమలు కావాల్సినటువంటి కరువు ఉపశమనం డీఆర్, డియర్‌నెస్ రిలీఫ్ ఉత్తర్వులకు సంబంధించి అత్యంత కీలకమైన సమాచారం అయితే ఇప్పుడు వెలువడింది. ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఆహ్, పెన్షన్ డియర్‌నెస్ జీవోఎంఎస్ నంబర్ 63 అండి. పెన్షన్స్ డియర్‌నెస్ రిలీఫ్ ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ 3.64% డ్యూ ఫ్రమ్ 1 జనవరి 2024. సో, ఈ ఉత్తర్వులైతే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్‌ఫుల్లీ కన్సిడరేషన్ ఆఫ్ ద ఎంటైర్ మ్యాటర్ అండ్ కీప్ ఇన్ వ్యూ ద వెల్‌ఫేర్ ఆఫ్ ద పెన్షనర్స్ హావ్ డిసైడెడ్ టు పే అరియర్స్ యాస్ డీటెయిల్డ్ బిలో. అంటే అరియర్స్ ఎలా పెంచాలనో అయితే ఇక్కడ ఇచ్చారనమాట. రెండవ కాలం కింద. సో, ఇక్కడ దీని కింద మనకు 10% ఆఫ్ అరియర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2026 అంటే ఏప్రిల్‌లో 10% అరియర్స్ అయితే ఇస్తున్నారు. ఇక రిమైనింగ్ 90% విల్ బి పెయిన్ ఆహ్, ఈస్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్ ఇన్ 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఫ్రమ్ August 2026, November 2026 and February 2027. Accordingly, government hereby orders to amend the orders issue in the para 10 of reference 9 above. అంటే ఈ యొక్క అరియర్స్ అమౌంట్ అయితే ఈ యొక్క పద్ధతులలో ఎప్పుడెప్పుడు చెల్లిస్తారనైతే మనకు ఇవ్వడం జరిగింది. ఈ తాజా పరిణామాల ప్రకారంగా పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ డీఆర్ అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా వచ్చే నెల అంటే మే 1వ తేదీన పెన్షనర్లు అందుకుపోయే పెన్షన్ మొత్తంలో దాదాపు 10% మేర పెరుగుదల ఉండే అవకాశం మెండుగా కనిపిస్తోంది. మరి సాధారణంగా పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షనర్ల కొనుగోలు శక్తిని కాపాడడానికి ప్రభుత్వం ఈ కరువు భత్యాన్ని ప్రకటిస్తుంది. ఇప్పుడు రాబోయే ఈ 10% పెంపు అనేది పెన్షనర్ల నెలవారీ ఆర్థిక అవసరాలకు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ఒక గొప్ప ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. మే నెల మొదటి తారీఖున తమ ఖాతాల్లో జమ అయ్యే పెన్షన్ డబ్బులు మునుపటి కంటే ఎక్కువ ఉండబోతున్నాయని తెలిసి పెన్షనర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పట్ల గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు మరియు చేసిన పొరపాట్లు వారిని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. పెరగాల్సిన డీఏలు, డీఆర్‌లు సకాలంలో ఇవ్వకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేయడం వంటి అనేక సమస్యలతో పెన్షనర్లు సతమతమయ్యారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఆ తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. తమ న్యాయమైన హక్కుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లందరూ కూడా ఈ యొక్క సానుకూల మార్పును గమనిస్తూ ఉన్నారు. తమ ప్రయోజనాలను కాపాడుతూ బాకీలను విడుదల చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ హృదయపూర్వక కృతజ్ఞతలైతే తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చూపుతున్న ఈ చొరవ వల్ల పాలనపై మరియు వ్యవస్థపై మళ్ళీ వారికి నమ్మకమైతే కలుగుతుంది. ప్రస్తుతం రాబోతున్నటువంటి 10% డీఆర్ పెంపు ఒక మంచి ప్రారంభం మాత్రమే అని, ఇంకా పరిష్కారం కావాల్సిన మరిన్ని ముఖ్యమైన అంశాలున్నాయని పెన్షనర్ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన డీఏ బకాయిలు మరియు డీఆర్ బకాయిల రూపంలో ప్రభుత్వం నుంచి పెన్షనర్లకు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు రావాల్సి ఉంది. ఇవి కేవలం అదనపు ప్రయోజనాలు కావు. వారి సర్వీస్‌లో ఉన్నప్పుడు కష్టపడి సంపాదించుకున్న హక్కులు. ఈ బకాయిల వల్ల చాలామంది తమ కుటుంబ అవసరాలను, పిల్లల చదువులను లేదా గృహ నిర్మాణ రుణాలను తీర్చుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు టీఆర్ విషయంలో చూపిన వేగాన్ని మిగిలిన డీఏ మరియు పీఆర్సీ అరియర్స్ విషయంలో కూడా ప్రభుత్వం ప్రదర్శిస్తుందని అందరూ ఆశాతో అయితే ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో అన్ని రకాల పెండింగ్ బాకీలను క్లియర్ చేస్తుందని అయితే పెన్షనర్స్ బలంగా నమ్ముతూ ఉన్నారు. పీఆర్సీ అరియర్స్ విడుదల చేయడం వల్ల పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా వారి శేష జీవితం ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా గడవడానికి దోహదపడుతుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఇటువంటి సానుకూల నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం తమ పట్ల ఇలాగే సానుకూల దృక్పథంతో ఉండి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందజేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్స్ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఈ పరస్పర సహకారం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తుందనైతే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.